రివర్సల్ అనేది కన్సిడర్ చేయొచ్చా అంటే చేయదు. మనం చేయొద్దు కూడా. ఎందుకంటే మార్కెట్ లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ఉంటే దాన్ని యాజ్ ఏ సైడ్ వే మార్కెట్ అని మనం కన్సిడర్ చేస్తాము. దీని గురించి కూడా ఒక ప్రాపర్ వీడియో నేను ప్రిపేర్ చేసి చెప్తాను. సైడ్ వే మార్కెట్ అనేది మనం అది స్టార్ట్ కాకముందే ఎలా ఐడెంటిఫై చేయాలి అది కూడా నేర్పిస్తాను నేను. ఇప్పుడు ఓకే, చలో మనం గ్రీన్ క్యాండిల్ అయితే రీటెస్ట్ రివర్సల్ గురించి వెయిట్ చేయాలి, లేకపోతే మార్కెట్ లో ట్రేడ్ చేయాలి. దీని మధ్యలో ఎక్కడైనా మార్కెట్ ట్రేడ్ చేయాలా అంటే చేయొద్దు. గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ సినారియోస్ లో ఫస్ట్ క్యాండిల్ లోపల మార్కెట్ ట్రేడ్ చేస్తే ఉంటే మనము మార్కెట్ లో ట్రేడ్ అనేది తీసుకోవద్దు. ఇది అపాన్ హై రిస్క్ అయిపోతుంది. ఓకే. సెకండ్ వచ్చేసి ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు మార్కెట్ సెల్లింగ్ వెళ్తున్నా ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా మనకు తెలుస్తుంది అంటే, మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఓపెనింగ్ లెవెల్ పాయింట్ ఉంది కదా, దీన్ని యాజ్ ఏ రెడ్ క్యాండిల్ సాలిడ్ గా అయినా బ్రేక్ చేయాలి, లేకపోతే చిన్న క్యాండిల్స్ తో బ్రేక్ చేసి అయినా రీటెస్ట్ రివర్సల్ అనేది ఇవ్వాలి. ఇలా రీటెస్ట్ రివర్సల్ ఇచ్చినట్టయితే మార్కెట్ లో మనకు స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఐదర్ బయింగ్ వెళ్ళాలంటే